హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు వర్ష. ఏం చదువు? బీటెక్ కంప్లీటెడ్. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో హోరాహోరీగా జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు కానీ ఉద్యోగాలు కానీ అన్ని జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలిస్తే జరుగుతుందనేసి అనుకుంటున్నాం. ఎందుకు మేడం? ఎందుకనంటే గత 10 సంవత్సరాలు ఏ ఒక్క నోటిఫికేషన్ కరెక్ట్ టైంకి ఇవ్వకుండా పేపర్ లీకేజ్ల వ్యాపారాలు చేసిండ్రు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక వెప్పటి గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, గ్రూప్ 4 ఇవన్నీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ అభ్యర్థులకి నియామక పత్రాలు అందజేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతి నిరుద్యోగికి గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఏ జాబ్స్ అయినా వస్తాయనే ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. నమ్ముతున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గెలిపించుకోవాలని. లాస్ట్ 2 years ఏమొచ్చాయి మేడం? ఇప్పుడు దాకా ఏం రాలేదని చాలా మంది నిరుద్యోగులు అంటున్నారు కదా. ఏం రాలేదనేసి అంటున్నారు, కానీ ఒక్కసారి డీప్కి వెళ్ళి ఒకసారి తెలుసుకోండి, తెలుస్తుంది. కానీ ఇవి రాలేదు అవి రాలేదు అని కరెక్ట్ కాదు. ఇప్పుడు గ్రూప్ 1 ఇచ్చారు. 10 సంవత్సరాలు దాదాపు 13 సంవత్సరాల నుంచి ఏ ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలే. గ్రూప్ 1 ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 3 ఇస్తాము, గ్రూప్ 4 ఇస్తాము. ఇలా గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ నియామక పత్రాలను అందజేస్తాము, అన్ని ఎగ్జామ్స్ కరెక్ట్ టైంకి పెడతాము అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ జూబ్లీస్ బై ఎలక్షన్లో నిరుద్యోగులు ఎక్కువ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మరి ఈ రోజు నిరుద్యోగులు మాట్లాడుతుండ్రు. 10 సంవత్సరాలు మరి ఎందుకు కేటీఆర్ ఈ రోజు మాట్లాడుతున్న అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్న కేటీఆర్, మరి నువ్వు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఈ రోజు నువ్వు నిరుద్యోగులు అనేసి చెప్తున్నావు, కానీ వాళ్ళు నిరుద్యోగులు కాదు, నువ్వు క్రియేట్ చేసిన నిరుద్యోగులు. అది 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఏ ఒక్క ఉద్యోగ అవకాశాలు పొందలే. ఈ రోజు కూడా వాళ్ళని తయారు చేసినావు. ఈ రోజు వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు జాబ్ చేయొచ్చు కదా, మరి నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? అంటే నిరుద్యోగులను ఎందుకు ఇట్లా పిచ్చలను చేస్తున్నారు? నువ్వు 10 సంవత్సరాలు ఎలా అయినా నిరుద్యోగులను పట్టించుకోలే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉండి నిరుద్యోగులకి జీవితాల్లో వెలుగులు నింపుతుంటే మీరు ఎందుకు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు? సో ఈసారి మీరు అభ్యర్థిని పార్టీ చూసి ఎంచుకుంటున్నారా, వ్యక్తిత్వంగా చూస్తున్నారా? పార్టీని యూసీ గెలిపించుకుంటున్నారు, వ్యక్తిని యూసీ గెలిపించుకుంటున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలలో ప్రతి ఒక్క పథకం ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది కాబట్టి వాటిని చూసి గెలిపించుకుంటాం అనుకుంటున్నారు. అలాగే నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఈ ఒక ప్రాంతపు బిడ్డ, కొన్ని సంవత్సరాల నుండి ఒక జూబ్లీహిల్స్ గడ్డ మీద పుట్టి పెరిగి ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కాబట్టి వాళ్ళు నవీన్ యాదవ్ గారినే గెలిపించుకుంటామనేసి కోరుకుంటున్నారు. సో మీరేమో అన్ని పథకాలు వచ్చాయంటున్నారు, కానీ చాలా మంది ప్రజల్లో పథకాలు సరిగా అమలు అవ్వలేదు, సూపర్ 6 ఫ్రీ బస్ అని. ఒకటి చెప్తున్నా, ఎవరు అమలు కాలేదంటున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇవి చేయలేదు అవి చేయలేదు. ఆగండి, ఎందుకంత తొందరపడుతుండ్రు? ఇంకా 3 సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఒక్కొక్కటి నెరవేరుస్తారు. 10 ఏళ్ళు మీరు చేయండి. ఈ రోజు 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీన్ని చూసి మీరు ఓర్చుకోలేక ఇలా నిందలు వేస్తే అది తప్పు. ఇంకొకసారి ఇలాంటి నిందలు వేసే ముందు ఆలోచించండి, మీరు ఏం చేశారని ఆలోచించండి. ఈ రోజు మీరు ఓట్లు అడుగుతున్నారు, మరి జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేసిండ్రు? ఎక్కడ ఏ గల్లీకి పోయి ఎక్కడ డ్రైనేజ్ సిస్టమే ఉంది, ఎక్కడ వాటరే ఉన్నాయి, ఎక్కడ కబ్జాలే చేసిండ్రు? మరి మీరు ఎందుకు చేయలేదు 10 సంవత్సరాలు? ఈ రోజు చేస్తామంటే ఎవరు నమ్ముతారు? బీఆర్ఎస్ నేను నమ్మేది ఇంకా ఆల్రెడీ బొందల పడుతుంది, ఇంకా ముందు కూడా ఉంది. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ తోటి అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇంకా సో నవీన్ అన్న గెలవక ముందే రౌడీజం ఎక్కువ చేస్తున్నారు, గెలిస్తే ఇంకా రౌడీజం ఎక్కువ అవుతుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానికి మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఫస్ట్ రౌడీ, పెద్ద రౌడీ కేటీఆర్, రౌడీ షీటర్ కేటీఆర్. రౌడీ షీటర్లనే పార్టీలో జాయిన్ చేసుకొని రౌడీ అని మాట్లాడుతున్నారు. రౌడీలనే ముందు ఆలోచించండి. వాళ్ళ కుటుంబం, నవీన్ యాదవ్ గారి కుటుంబం మీ యొక్క కుటుంబానికి ఎంత సేవ చేసింది అని ఆలోచించండి. రౌడీ అనే ముందు ఇంకొకసారి ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు రౌడీ అనే ముందు ఆలోచించండి. నవీన్ యాదవ్ గారి కుటుంబం, శ్రీశైలం గారు మీ కుటుంబానికి ఎంత సేవ చేశారు? కవిత పెళ్లికి ఎంత చేశారు? పార్టీలో మీకు కార్ని కొనిచ్చినప్పుడు ఏం చేసిండ్రు? ఇవన్నీ ఎందుకు గుర్తొస్తలేవు మీకు? ఈ రోజు రౌడీ అని మాట్లాడుతున్నారు, మరి మీరు కాదా రౌడీలు? ఇక్కడ ఇక్కడ అన్ని పెద్ద అడ్డం పొడుగు మాటలు మాట్లాడేటోళ్ళే కానీ మరి రౌడీలనే ముందు మరి మీరేంటిదని ఆలోచించి మీరేంటిదనేసి మాట్లాడిన తర్వాత ఇలాంటి విమర్శలు చేయండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇంకొకసారి రౌడీ అంటే ఈ గల్లీ కూడా తిరగారు. మా నవీన్ అన్న చెప్పినట్టు ఈ గల్లీ కూడా తిరగారు మీరు. సో నవీన్ అన్న అలా మాట్లాడారు కదా, అది వార్నింగ్ అనుకోవచ్చా? సీరియస్గా తీసుకోవాలా? ఎట్లా చూస్తే అట్లనే వాళ్ళు. ఎందుకంటే నవీన్ అన్న ఇక్కడ వ్యక్తి, ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఈ రోజు నవీన్ అన్న ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతం బిడ్డ కాబట్టి అలా మాట్లాడిండు. మరి వాళ్ళు కూడా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు కదా, మరి వాళ్ళు కూడా అదే నియోజకవర్గంలో
మా గడ్డకి ఎందుకు వచ్చిండ్రు అని అంటారు కదా. సేమ్ ఇది కూడా అంతే, అలానే భావించాలి మనం కూడా. వాళ్ళు ఏదో తప్పుడు వార్తలను సృష్టించి తప్పుడు భావించడం కంటే ఇలా భావించడం బెటర్ అని మేము అనుకుంటున్నాం. సో మీరు స్టూడెంట్ అంటున్నారు కదా, స్టూడెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తుల్ని కాంగ్రెస్ వ్యక్తులు కొట్టారని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చారు, దానికి మీరేమంటారు? ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చెయ్యదు. అలా దుష్ప్రచారం అంతే, ఒక్కదాన్ని వాళ్ళు ఎలా అయినా 100 రకాలుగా మార్చాలని చూస్తారు, కానీ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యే ఉన్నారు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ యొక్క జూబ్లీహిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండాని ఎవరు ఆపలేరు. నవీన్ అన్న గెలుపుని అసలే ఆపలేరు ఇంకా. సో నిన్న కేకే సర్వేస్లో చేస్తూ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఫిక్స్డ్గా ఇచ్చాడు, దానికి ఏమంటారు? అది దొంగ సర్వేలు. కానీ ఇప్పుడు దాకా కేకే చేసిన సర్వే ఇప్పుడు దాకా మిస్ అవ్వలేదు. ఎందుకు మిస్ అవ్వలేదు? మిస్ అయినవి 2 రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా మిస్ అవ్వలేదు. లాస్ట్ టైం ఏపీలో చెప్తూ 160 వస్తాయని చెప్పి 160 ఎగ్జాక్ట్గా వచ్చాయి. ఈసారి అవుతుంది. ఎందుకు చెప్పనా? కేటీఆర్ ఏం చేస్తుండంటే 10 సంవత్సరాలు దోచుకున్న డబ్బు మొత్తం పట్టుకున్నాడు చేతిలో. ఓటుకు 5,000 తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి అని అంటే ఓటుకి 5,000, 1,000, 1,500 అలవాటు చేసింది నువ్వు. కాబట్టి ఈరోజు నువ్వు ఇలా దొంగ సర్వేలు పట్టుకొని మేము గెలుస్తాము, మేము తోపులము, తురుంకాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆల్రెడీ గతంలో 2023 ఎలక్షన్లలో నీకు బొంద పెట్టిండ్రు, ఫామ్ హౌస్కి పరిమితం చేసిండ్రు. రేపు కూడా అదే పరిస్థితి రాబోతుంది. అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. కేటీఆర్ అనే వ్యక్తి ఒక చిల్లర. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఈ కార్ రేస్లో దొరికిపోయిండు, చెల్లబోయి ఏమో లిక్కర్ దందాలో ఇరికింది. మరి మీరు కదా రౌడీలు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ పొలిటికల్ లీడర్స్వి సొంత చెల్లె సొంత బావయ్య ఫోన్లు ట్యాపింగ్ చేసింది. మరి నువ్వెంత పెద్ద రౌడీ అనాలి? రౌడీ అనే ముందు ఇంకొకసారి ఆలోచించు. నువ్వేంటిది? నువ్వు మీ నాన్న పేరు చెప్పుకొని, కేసీఆర్ పేరు చెప్పుకొని నువ్వు బయటకు వచ్చిన వ్యక్తివి. నీకు బయట ప్రపంచం తెలియదు. ఎప్పుడు అమెరికాలో ఉండి అప్పుడు ఏం చేసినావు, నీకు బయట ప్రపంచం తెలియదు. కాబట్టి మీ నాన్న పేరు చెప్పుకొని, కేసీఆర్ పేరు చెప్పుకొని నువ్వు బయటకు వచ్చిన వ్యక్తివి తప్ప ఇంకొకసారి నవీన్ యాదవ్ కుటుంబాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ఎవరం ఊరుకోము. కాంగ్రెస్ ప్రభుత్వం మేము అసలే ఊరుకోము. నవీన్ అన్నకి మేము తోడుగా నిలుస్తాము. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలను చేసినప్పుడు ఖబర్దార్, గుర్తుపెట్టుకో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా మాట్లాడండి. సో నవీన్ అన్నకి ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? 50,000 అబోవ్ మెజారిటీతో నవీన్ అన్న గెలుస్తాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ.